దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. దీని అర్థం మనం క్రైస్తవులు కాని వారి మధ్యలో ఉండలేమని కాదు, కానీ క్రీస్తును ప్రేమించే క్రీస్తు బిడ్డలతో మాత్రమే మనం సన్నిహితంగా ఉండాలని దీని భావము. భక్తిహీనుల ప్రవర్తన దారి తప్పించును. సామెతలు 12:26. కాబట్టి మనము భక్తిపరులను స్నేహితులుగా ఉండేటట్లు చూసుకోవాలి. వీలైనంత వరకు నిజంగా రక్షించబడిన దేవుని బిడ్డల మధ్యలోనే నివసించేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలుకానికి వివేకము పుట్టించును. సామెతలు 27:17. భక్తిపరులు మన ప్రవర్తనలను పదును చేస్తారు, మనకు వివేకం పుట్టిస్తారు, మంచి మార్గంలో నడిచేందుకు మనలను ప్రభావితం చేస్తారు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. సామెతలు 27:9.